హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ డ్రీమ్ హోమ్ టిప్స్ అండ్ వ్లాగ్స్. మన ఛానల్లో అయితే వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోతుంది కదండి. ఇక నుంచి అయితే డైలీ మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ ఒక మంచి రివ్యూస్ ఐడియాతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఇలాంటి కప్స్ అయితే మనందరి ఇంట్లో ఉంటాయి కదా. ఇలాంటి కప్స్ కాకపోయినా ఐస్ క్రీమ్ కప్స్ అయినా కూడా ఉంటాయి కదా. ఆ కప్స్ని ఒక 4 అయితే తీసుకోండి. అండ్ అలాగే మనం ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్స్ అయితే వస్తాయి కదా, ఆ కార్డ్బోర్డ్ కూడా ఒకటి తీసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే నేను ఇంత చిన్న కార్డ్బోర్డ్ అయితే తీసుకున్నానండి. దీనికైతే నేను నా దగ్గర ఉండే గ్రీన్ కలర్ పెయింట్ అయితే వేసుకుంటున్నాను. గ్రీన్ కలరే కాదండి, మీకు నచ్చిన పెయింట్ ఏదైనా కూడా మీరు వేసుకోవచ్చు. గ్రీన్ కలర్ అయితే లుక్ బాగుంటుందండి. నేనైతే ఇలా గ్రీన్ కలర్ పెయింట్ అయితే తీసుకొని ఈ కార్డ్బోర్డ్కి అయితే వన్ సైడ్ అయితే వేసుకుంటున్నానండి. చూసారుగా, ఇలా అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ని పక్కన పెట్టేశానండి. ఒక 10 మినిట్స్ తర్వాత అయితే ఇది బాగా డ్రై అయిపోయింది. ముందుగా చూపించిన ఈ కప్స్ని అయితే ఒక 4 అయితే నేను తీసుకుంటున్నానండి. ఈ కప్స్ని మనం పెయింట్ చేసుకున్న కార్డ్బోర్డ్ మీద అయితే ఇలా పెట్టి చూసుకుంటున్నాను. నేను తీసుకున్న కార్డ్బోర్డ్కి అయితే ఈ కప్స్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయండి. మీరు కూడా ఒకసారి ఇలా చెక్ చేసుకొని అయితే కార్డ్బోర్డ్ని కట్ చేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న కప్స్కి అయితే ఇలా రెడ్ కలర్, బ్లూ, ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్స్ అయితే నేను వేసేసుకుంటున్నాను. ఈ కప్స్కి ఇలా అయితే నేను కప్స్కి పెయింట్ అయితే చేసేసుకున్నాను. ఇవి కాసేపు పక్కన పెట్టామంటే బాగా డ్రై అయిపోతాయండి. ఇప్పుడు ఈ కప్స్ని ఒక్కొక్కటిగా తీసుకొని మనం ముందుగా పెయింట్ చేసుకున్న కార్డ్బోర్డ్ మీద అయితే గమ్ పెట్టేసుకొని ఇలా అయితే స్టిక్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే గమ్ పెట్టేసుకొని కరెక్ట్గా అయితే మనం స్టిక్ చేసుకోవాలి. నేను అన్నీ కూడా ఇలానే పెట్టేసుకున్నానండి. ఈ కలర్సే కాదండి, మీకు నచ్చిన కలర్స్ ఏవైనా కూడా ఈ కప్స్కి మీరైతే పెయింట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను పెన్సిల్ అయితే తీసుకున్నాను. పెన్సిల్ తీసుకొని ఈ కార్డ్బోర్డ్ మీద అండ్ ఈ కప్స్ మీద అయితే ఇలా అయితే రాసేసుకున్నానండి. మై స్వీట్ హోమ్ అని అయితే నేను డ్రా చేసుకున్నాను. నేను డ్రా చేసుకున్న దాని మీద అయితే ఇప్పుడు వైట్ కలర్ అయితే పెయింట్ తీసుకొని ఇలా అయితే మళ్ళీ పెయింట్తో డ్రా చేసేసుకుంటున్నాను. లుక్ అయితే బాగుంటుందండి. ఇలా వైట్ కలర్ పెయింట్ అయితే నేను యూజ్ చేశానండి. చూడండి లుక్ ఎలా ఉందో. మై స్వీట్ హోమ్ అని అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మీరు కూడా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. స్వీట్ హోమ్ అని కాకుండా మీకు నచ్చింది ఏదైనా మీరు ఇలా పెయింట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా నేను గమ్ పెట్టేసుకొని నా దగ్గర ఉండే థ్రెడ్ అండ్ దాని మీద ఒక పేపర్ అయితే పెట్టేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే మీరు చేసేసుకున్నారంటే మనకి వాల్కి హ్యాంగ్ చేసుకునే దానికి హ్యాంగర్లా అయితే రెడీ అయిపోతుందండి. చూడండి ఎలా ఉందో. చాలా ఈజీగా అయితే మనం దీన్ని రెడీ చేసేసుకోవచ్చండి. అండ్ అలాగే దీని మీద మనం ఏదైనా డిజైన్ కూడా వేసుకోవచ్చు. నేను ఒక చిన్న హార్ట్ సింబల్ అయితే వేసుకున్నాను పెయింట్తోనే. మీ దగ్గర ఏదైనా లేస్ ఉన్నా కూడా మీరు దీనికి వేసుకోవచ్చండి. చూడండి ఫైనల్గా ఎలా ఉందో. చాలా బాగుంది కదా చూడడానికి కూడా. ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి మనం ఇంటి ముందు వాల్కి హ్యాంగ్ చేసుకున్నామంటే చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. మనం వేస్ట్గా పడేసే వాటితో అయితే ది బెస్ట్గా అయితే రెడీ చేసుకోవచ్చండి. వాల్ డెకరేటివ్ ఐటమ్ అయితే రెడీ అయిపోయింది కదా. చూసారుగా అండి ఎలా ఉందో. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇంకా రాబోతున్నాయండి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.